రామ్ పోతినేని మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 దేవదాస్. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీని వైవీస్ చౌదరి గారు డైరెక్ట్ చేశారు. రిలీజ్ టైంలో హిట్ టాక్ రాలేదు, కానీ మెల్లగా హిట్ అయింది. హిట్ అంటే మామూలు హిట్ కాదు, సూపర్ హిట్ అయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓడియన్ థియేటర్లో 1 year ఆడింది మూవీ. నెంబర్ 2 జగడం. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీని సుకుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 3 రెడీ. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 4 మస్కా. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీని బి గోపాల్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 5 గణేష్. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీని ఎం సర్వానంద్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 6 రామరామ కృష్ణ కృష్ణ. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. ఈ మూవీని శ్రీవాస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 7 కందిరీగా. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీని సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 8 ఎందుకంటే ప్రేమంట. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీని కరుణాకర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 9 ఒంగోలు గిత్త. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 10 మసాలా. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. ఈ మూవీని కె విజయభాస్కర్ డైరెక్ట్ చేశారు. రామ్ అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 11 పండగ చేసుకో. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీని గోపిచంద్ మల్లినేని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కమర్షియల్గా హిట్ అయింది. నెంబర్ 12 శివం. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. నెంబర్ 13 నేను శైలజ. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 14 హైపర్. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీని సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 15 ఉన్నది ఒకటే జిందగీ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 16 హలో గురు ప్రేమ కోసమే. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీని త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కమర్షియల్గా హిట్ అయింది. నెంబర్ 17 ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 18 రెడ్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కమర్షియల్గా హిట్ అయింది. నెంబర్ 19 ది వారియర్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీని లింగుస్వామి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. నెంబర్ 20 స్కంద. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెంబర్ 21 డబుల్ స్మార్ట్. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయింది. నెంబర్ 22 ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ 2025 నవంబర్ 27న రిలీజ్ అయింది. ఈ మూవీని పి మహేష్ బాబు డైరెక్ట్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది. మరి మీకు రామ్ గారి మూవీస్లో బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి.